బంగారు డబ్బులు తీసుకొని సంచి తీసుకొని మెత్తిగా లుడాయిస్తాను ఒక దాటకి యాడికి లుడైద్దాం అనుకున్నావు నువ్వు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ డ్యాన్స్ కాదు, ఇన్కమ్ ట్యాక్స్. అది సర్ఫ్ ఎందుకురా, ఎవరిని ఉతుకుదామని. ఏ నిన్ను ఉతకమంది ఇచ్చినావా అది సర్ఫ్? తెలియదు దాన్ని. ఓయ్ అమ్మ వస్తా అంటారు, తీసుకో. ఎలకల నువ్వు మామూలు పట్టుకొని ఉరికెత్తుకుంటూ వెనకలు కూర్చో మబ్బులో. Audio Jungle. ఎప్పుడు ఎంతసేపు ఉంటాయి మనకి? కొంపలు మునిగా కదరా నాయన, ఇన్ని రోజులు కష్టపడిందంతా. పెట్టు పెట్టు, ఏదో ఒకటి చేస్తా ఉండు, పెట్టు. ఏంది 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 ఆ? ఏం చేసిన ఈ అమ్మ కొంపలు మునిగిపోయా కదరా. తూ నే అమ్మ జీతం ఏం చేయాలరా స్వామి ఇప్పుడు? ఏమైంది? తూ నే అమ్మ జీతం ఏం చేయాలరా స్వామి ఇప్పుడు? ఏమైంది? ఏమైందినా? ఐటీ రైడ్ జరుగుతుంది. ఐటీ రేట్ అంటే ఏంది అది? నా ఏది? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నారు ఇంటికి. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ డ్యాన్స్ కాదు, ఇన్కమ్ ట్యాక్స్. అది ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ డ్యాన్స్ కాదు, ఇన్కమ్ ట్యాక్స్. అది మనతో ఏమేమి ఉన్నాయని ఇంట్లో సోదా చేస్తారు, ఏమైనా దొరికితే తీసుకుపోతారు. దాన్ని మనకి ఏమైనా నిజంగా మనం సంపాదించిందే కాదని ప్రూఫ్లు చూపించి అవి వస్తువులు తీసుకోవాలి. అంత బొంగుండే ఏమున్నాయి అది బొంగులో? నీకు ఏం బొంగు తెలుసు? నీకేమైనా మెదడు పని చేస్తానా? నువ్వు ఏందనుకుంటున్నావు? ఏమున్నాయి అనుకుంటున్నావు ఇంట్లో? లేవు కదా. ఏం లేవా? ఇడిచిపెట్టు, నీకు తెలియదు లేదు ఏమున్నాయి ఏం లేవు అనేది. సరే ఓ పని చేస్తావు, నాకు హెల్ప్. నేను కొన్ని వస్తువులు నీకు ఏదైనా సంచిలో పెట్టిస్తాను, అవి తీసుకొని వెనకలు కూర్చుంటావు పోయి. గాడ ఏమన్నా ఏంటికి ఎట్టుకుంటాను కాదు, నువ్వు ఆ మాత్రం చేయలేవా? బొంగులు చేసుకో నువ్వు. గాడ ఏమన్నా ఏంటికి ఎట్టుకుంటాను కాదు, నువ్వు ఆ మాత్రం చేయలేవా? బొంగులు చేసుకో నువ్వు. కాదురా, పోయి కూర్చుంటే. కూర్చుంటే కాదు, నేను పోను కూడా పోను. వస్తారా వాళ్ళు పట్టకపోతే ఊరికే లాస్ నాకు. ఏ 10 నిమిషాలు పోయి 15 నిమిషాలు అట్లా నేను ఆడ ఇరుకోను. ఏందంటే అట్లాంటి వాళ్ళు ఏం చేస్తానో ఏముండయని లామయ్యో. నువ్వు అనుకున్నా ఉన్నిద్దాం అనుకుంటున్నావు, పోనిద్దాం అనుకుంటున్నావు. ఏమర్థమైంది? ఏం చేస్తున్నావు బయట? ఏమేమి చేసుకుంటున్నావు? ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళంటే నీకు ఏమైనా ఐడియా ఉందా? ఏమన్నా కొద్ది బతికే చూడు. ఏను నీకు ఓ 70-80 వేలు ముసలుడిగినంటే డౌట్ రాకుండా అట్లా వెనక్కి దొబ్బి తలకాయ పగలు కూడా చంపేస్తంటే. ఏమే మళ్ళీ నీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఏంది పట్టుకునేకి వస్తారు? ఇంట్లో ఏదైనా బంగారు ఉందా లేదా డబ్బులు ఉన్నాయా అని ఎదుగుతారు. అవి దొరికితే దానికి ఆ రసీదులు ఎట్లా వచ్చినాయి ఏం కథ అని చూపి అంటారు. బంగారు ఉండదా? మళ్ళీ నీకేంది, నువ్వు గట్టిగా అరసద్దు మళ్ళీ ఇంట్లో లేనిది అట్లా. అవి తీసాపోయి నువ్వేమైనా కూర్చుంటావు ఏమని చెప్పి నాకు అప్పుడే డౌట్ వచ్చింది కాబట్టి అన్నీ సర్ది పెట్టినాను మొత్తం. డబ్బులు, సలం పేపర్లు మొత్తం అంతా పెట్టినట్ట, మొత్తం బంగారు. ఇది ఎవడని తీసుకొని కూర్చోవాలా, నువ్వు ఎటు కూర్చొని అంటాను. ఎవడోడు వేరే నీకు ఇక్కడ వాళ్ళు నమ్మకస్తున్నా పిలిపిస్తా. నువ్వు దీనికి నీ నమ్మకమైన వ్యక్తిని నువ్వు ఏ నా బొంగులో కూర్చోలో పోయి వెనకలంటివి. అది కాదులే అంటే మనము సరేలే, నువ్వు ఎందుకు రిస్క్? వాళ్ళ ఐటీ వాళ్ళు వస్తే నువ్వు నా పక్కనే ఉంది. ఫ్యామిలీ ప్రకారం ఉంటాను. దీనికి నీ నమ్మకమైన వ్యక్తిని నువ్వు ఏ నా బొంగులో కూర్చోలో పోయి వెనకలంటివి. అది కాదులే అంటే మనము సరేలే, నువ్వు ఎందుకు రిస్క్? వాళ్ళ ఐటీ వాళ్ళు వస్తే నువ్వు నా పక్కనే ఉంది. ఫ్యామిలీ ప్రకారం ఉంటాను. చాలా నమ్మకం. ఫ్యామిలీ ప్రకారంగా ఉంటే పోరన్నప్పుడు అప్పుడే పోతాంటివి కదా. నాకు తెలియదు ఇట్లా విషయాలని. అయినా నువ్వు ఇంత బంగారు ఇంత డబ్బులు ఇవన్నీ పట్టుకొని నువ్వు ఏడని మొబ్బులో కూర్చోవాలంటే భయపడతావు పిల్లోనివి. వద్దు, నీకెందుకు? నాది కూడా తప్పే, నీకు ఇయ్యాలని ఆలోచించడం పెద్ద తప్పు. వద్దు, తప్పు కాదు, లేదు తప్పులేదు. ఎందుకంటే వద్దు వద్దు, నాకు ఇవ్వడమే రైటు. నాకు చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే నీకు తెలియదు దాన్ని. ఓయ్ అమ్మ వస్తా అంటారు, తీసుకో. ఎలకల నువ్వు మామూలు పట్టుకొని ఉరికెత్తుకుంటూ వెనకలు కూర్చో మబ్బులో. తెలియదు దాన్ని. ఓయ్ అమ్మ వస్తా అంటారు, తీసుకో. ఎలకల నువ్వు మామూలు పట్టుకొని ఉరికెత్తుకుంటూ వెనకలు కూర్చో మబ్బులో. నేను పిలిచేంత రాదు, నేను ఫోన్ చేసేంత రాదు. నువ్వు వెళ్ళిపో త్వరగా. సైడ్ కాంపౌండ్ వాళ్ళు దుంకి వెళ్ళిపో. ఏమి
ఏమి 10 రూపాయలు ఆ? 100 రూపాయలు 100 రూపాయల నీకు ఏమైనా మెంటల్ ఉందా? వాళ్ళు ఏ క్షణమైనా రాచ్చు, నువ్వు పోయాడు ముబ్బులో కూర్చోని చెప్పినా నువ్వేది పోయిన 5 నిమిషాలకే వస్తానావు. చాలా చాలా బీపీలో ఉన్నాను. 100 రూపాయలు దా అన్నా. నువ్వు బీపీలో ఉన్నావు, నాకు అసలు మెదడు పని చేయడం లే. ఇప్పుడు కొట్లాడుకొని మళ్ళా కొట్లాడుకుందాం. ఇప్పుడు రగడే జరుగుతుంది మరస్థానంగా వాళ్ళు వస్తే రగడే అవుతుంది. మర్యాద లెక్కి అన్న 100 రూపాయలు అన్నా. ఇప్పుడు కొట్లాడుకొని మళ్ళా కొట్లాడుకుందాం. ఇప్పుడు రగడే జరుగుతుంది మరస్థానంగా వాళ్ళు వస్తే రగడే అవుతుంది. మర్యాద లెక్కి అన్న 100 రూపాయలు అన్నా. నీకు మొబ్బులో దాక్కు నీకు 100 రూపాయలు ఎలా? నువ్వు బొబ్బులో కాదు మొబ్బులో నీ ఆడ ఫ్లార్ వేసిట్లే పోదాం అనుకుంటా. ఇదేంద్రా ముద్ర స్టప్ ఇలా తీరా వాళ్ళు వస్తారని చెప్పి టెన్షన్ పడతా అంటే నీదోటి 100 రూపాయలు. టెన్షన్ పడతావు నువ్వు? అమ్మ యా టైంలో డబ్బులు అడగాల, యా టైంలో అడగకూడదు అని బుద్ధి జ్ఞానం కూడా లేదు. చిల్లర నా కొడుకు. చిల్లర పడతారా? ఎవడైనా బంగారు డబ్బులు నగలు పడేస్తారా? ఏందో ఒకటి అనుకుంటూ చెప్తాను నేను. గానా చేస్తాను ఏమైనా? ఎవరైనా వస్తారా? బొంగులు వస్తాడు ఏమైనా గుట్ల మాడారు? ఏం చేసి ఏం పంపించినావు కూడా? ఏం చేస్తున్నావు? బంగారము డబ్బులు ఇవన్నీ ఇసరద్దు. బంగారం పాటలు పడతాయి ఎట్లు. 1 రూపాయి తీసుకోకుండా ముడిగట్టి మళ్ళా నేను ఏమి 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 నువ్వు ఏమి నువ్వు నేను ముడిట్లేదే. అదే చూడు ఎట్లా ఇప్పినారు. ఇప్పినావు కదా. ఒక నిమిషం ఉండు. నీకు నేను ముడేసి పంపించినది ఈ సంచి నువ్వు ఇప్పినావా ఇప్పలేదా? ఇప్పినాను చూసినాను. అయిపోయింది. ఇప్పినావు అనే వరకే కాల నాకు అంతే. గానగల అది నేను ఇయ్యాల ఎక్స్ప్రెషన్లో నువ్వు కాదు. అది అది బంగారమా? అది ఇంటి పోత్రాలా? ఏమని ఇస్తున్నావు నువ్వు? అది బంగారమా? అది ఇంటి పోత్రాలా? ఏమని ఇస్తున్నావు నువ్వు? కాదు ఐటీ వాళ్ళకి దొరికినా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరికినా కూడా నేను ఏదైనా రిసిప్ట్లు చూపించి నేను నిజాయితీ సంపాదించుకున్నాను చెప్పుకునేకైతే నువ్వు ఏంది డిటర్జెంట్ తెస్తావు నువ్వు? నువ్వు గానగా చేయొద్దు. చెప్తా ఉండరా నా కొడక. నువ్వు బంగారము డబ్బులు ఏడదాచి వచ్చినావు. ఎవడిచి నీ చేతి డిటర్జెంట్ పౌడర్లు ఇచ్చి పంపించినది ఎవడు? అది చెప్పు. కానీ ఎంత పెద్దగైనా కానీ దాన్ని మూడెందుకు ఇప్పినావు? దాంట్లో ఉన్నట్టు ఏం చేసినావు? నువ్వు అవలా చేస్తావు. నేను ఏదో బంగారం అనుకో నా ప్లానింగ్ నేను వేసుకొని ఆటో ఎక్కొని వెళ్ళిపోదామా? ఆటోలో వెళ్ళిపోతున్నావా నువ్వు? అంటే ఆటో ఇప్పుడు 100 రూపాయలు అడిగింది దేనికి? ఆటో వచ్చాక మళ్ళా ఆటో ఎక్కినా. నేను ఏదో బంగారం అనుకో నా ప్లానింగ్ నేను వేసుకొని ఆటో ఎక్కొని వెళ్ళిపోదామా? ఆటోలో వెళ్ళిపోతున్నావా నువ్వు? అంటే ఆటో ఇప్పుడు 100 రూపాయలు అడిగింది దేనికి? ఆటో వచ్చాక మళ్ళా ఆటో ఎక్కినా. ఎంతకి తెగించారా? నేను ఇంటెనకల పోయి మొబ్బులో దాక్కో అంటే నువ్వు ఆటో ఎందుకు ఎక్కినావు? అంటే నేను ఓ జంప్ అయిపోదాం అనుకున్నావా? నువ్వు ఆటో వాడు కుట్ర వేసినారా ఇప్పుడు దీంట్లో? కుట్ర మామడా కుట్ర కాదు. నువ్వు ఏదే ఏది లెక్కది బంగారం. అది నేను అడుగుతాను. నీకు ఇచ్చినప్పుడు నువ్వు తీసిపోయినప్పుడు లెక్క ఉంది బంగారం. నువ్వు ఏం ఎక్కడ పోయినా ఏ తిక్కడానికి ఏమన్నా పోయి అంత అవలో వేస్తాను నువ్వు. ఓ నిమిషము నేను నీకు వెనకల మొబ్బులో ఉండమన్నా. నీకు ఆటో ఎవడు ఎక్కుమన్నాడు? ఆటో ఎవడు ఎక్కుమన్నాడు? ఆటో ఎక్కమన్నాడు. నేను ఏదో వెళ్ళిపోదాం అనుకున్నా. అది ఇప్పుడు నువ్వు ఆటో రోడ్లో ఎక్కింటావు కాబట్టి ఆ సీసీటీవీ కెమెరాలో కనబడి ఉంటుంది. నువ్వు సంచి పట్టుకొని పోయి ఆటో ఎక్కేది. నువ్వు మళ్ళీ అదే ఆటోలో దిగినావా? ఇప్పుడు పిలుచుకొచ్చి 100 రూపాయలు వానకైనా ఇప్పించినది. ఏ ధైర్యంతో నువ్వు బాడీకి మాట్లాడు డబ్బులు లేకుండా వెళ్ళిపోయినావు ఆటో ఎక్కి? బంగారం ఉంది కదా ఏమన్నా ఆడవా ఇద్దాం అనుకున్నా. ఎవరికి ఇద్దాం అనుకున్నావు? వానికి ఆటో గానికి బంగారు ఇస్తావు డైట్ ఆటో అని. అది పార్ట్నర్షిప్. ఏ పార్ట్నర్షిప్? వానికి ఇస్తా పార్ట్నర్షిప్. బంగారు ఇస్తావు డైట్ ఆటో అని. అది పార్ట్నర్షిప్. ఏ పార్ట్నర్షిప్? వానికి ఇస్తా పార్ట్నర్షిప్. నేను 100 రూపాయలు. యాడికి పోదాం అనుకున్నావు నువ్వు? యాడికి వెళ్ళిపోదాం అనుకున్నావు ఆటో ఎక్కి? వెళ్ళిపోదాం నీకు ఉండాలి కదా. నువ్వు యాడికి వెళ్ళిపోదాం అనుకున్నావు చెప్పు. బంగారు డబ్బులు తీసుకొని సంచి తీసుకొని మెత్తిగా
లుడా ఇస్తాను కదా ఆటకి, యాడికి లుడా ఇద్దాం అనుకున్నావు నువ్వు? బంగారు డబ్బులు తీసుకొని సంచి తీసుకొని మెత్తిగా లుడా ఇస్తాను కదా ఆటకి, యాడికి లుడా ఇద్దాం అనుకున్నావు నువ్వు? ఈడికే యాడికి ఇంటెనగలకే? ఇంటెనగల ఆటోలో పోయి ఆడిపోయి ఆటో ఎక్కి ఇంటెనగలు దాక్కునే నువ్వు ఆటో మాట్లాడుకున్నావా గోడ దుంకోకుండా? నువ్వు అట్లా చేసేది బంగారం ఏది నువ్వు అసలు బంగారము ఇవేవి నువ్వు ఆటాడద్దు. ఎవడు తీసుకురాడా అసలు నేను తీస్తున్నా నువ్వు ముడి ఎవడి నిన్ను ఎంత నమ్మింటా, నేను ఎంత నిజాయితీ పరుడు అనుకోంటా. అసలు ముడి ఇప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నీకు? నువ్వు శుద్ధ పూసిన మాటలు మాట్లాడద్దు. నీకేమైనా బోర్ కొట్టిందనుకో ఏమైనా ఆడుకో, ఏమైనా చేసుకో. నువ్వు నువ్వు బోర్ కొట్టినా అని చెప్పి గోల్డ్ లేపుతావు, నీకు బోర్ కొట్టిందని చెప్పి నగలు లేపుతావు, నీకు బోర్ కొట్టిందని డబ్బు కట్టలు లేపుతావా? నువ్వు ఆటో అని కూడా బోర్ కొట్టిందే? బోర్ కొట్టినా అని చెప్పి గోల్డ్ లేపుతావు, నీకు బోర్ కొట్టిందని చెప్పి నగలు లేపుతావు, నీకు బోర్ కొట్టిందని డబ్బు కట్టలు లేపుతావా? నువ్వు ఆటో అని కూడా బోర్ కొట్టిందే? మీ ఇద్దరి బోర్ కొట్టిందని నాకు బోర్ వేస్తున్నారా? నీకు పతనం స్టార్ట్ అయింది, నీకు చుక్కలు చూపిస్తా. బంగారు డబ్బులు యాడున్నా వస్తాయి. సీసీటీవీ కెమెరాలో ఆటో నంబర్ రికార్డ్ అయింది. వానికి నీకు ముచ్చెమటలు నీళ్ళు దాపిస్తాను, నేను ఇడిచిపెట్టే రకం కాదు. దీనిపైన పెద్ద దర్యాప్తు జరిపిస్తా. తమాషాలు అనుకుంటున్నావు నువ్వు? తమాషాలు కూడా నువ్వా నేనా? లేని బంగారం ఎట్లొస్తుంది, ఎట్లా తీస్తావో, ఎట్లా ఇప్పిస్తావో ఆటో అని కూడా పిలిపిస్తాంలే, మాట్లాడదాంలే. పిలిపిస్తావా? పిలిపి అంటే ఇప్పుడు పోయినాడు వాడు ఎవరని రాడు. ఎందుకు రాడు? ఏది రాడు? ఎక్కడ ప్లాన్ ఫ్లాప్ అయిద్దానే. ఎందుకు రాడు? ఏది రాడు? ఎక్కడ ప్లాన్ ఫ్లాప్ అయిద్దానే. ప్లాన్ ఎవరైనా ప్లాన్. నేను అంత నమ్మి వెనకలు కూర్చోపోరా నీ చేతికి అంత బంగారు నగలు ఇచ్చి అంత డబ్బులు ఇచ్చి పంపిస్తే అంత మన అనుకొని నేను ఇస్తే నువ్వేమో ఆటో వాణి మన అనుకొని మీరు మనం సినిమాలో టైపు ఎంత బాగా. అసలు నువ్వు నాగ చైతన్య నాగార్జున అయిపోయారు కదా, ఇద్దరు ఎస్కేప్ అవుతారు. నేనేం కావాలా? నువ్వేం కావాలంటే ఇప్పుడు అదంతా ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు అవి ఆ సర్ఫ్ ఎందుకురా? ఎవరిని ఉతుకుదామని? నిన్ను ఉతకమంది ఇచ్చినావా అది సర్ఫ్? సర్ఫ్ ఎందుకురా? ఎవరిని ఉతుకుదామని? నిన్ను ఉతకమంది ఇచ్చినావా అది సర్ఫ్? నువ్వు అసలు దట్ట పెట్టినాడు పెట్టినావు. బంగారాలు చూసుకో సరే, మన వస్తారా వాళ్ళు? అదేమైనా పెట్టినామన్నా వాళ్ళు వచ్చేమని పెడతారు నువ్వు. ఇప్పుడు నీ మీద కంప్లైంట్ ఇయ్యాలో ఆటో వాని మీద ఇయ్యాలో అర్థమే కాకుండా ఉంది నాకు. ఏడికి ఇస్తావా? నా మీదేనా? ఎట్లా ఏమైనా ఉండమన్నా లేని మీద ఎట్లా రప్పిస్తావా? 100 రూపాయలు నాతో ఎందుకు ఇప్పించుకున్నావు నువ్వు? వాళ్ళు బోండవాస పెట్టేకే నువ్వు ఆర్డర్కి పోయి చెక్ చేసుకున్నావు. అది ఓరేమో కిలో 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయినా. ఆడికి పోయినా ఓపెన్ చేసి ఏమంటే ఓపెన్ చేసి ఉండయో అంటే ఉండే మరి ఎందుకు తిప్పు అంటే ఏమన్నా అప్ప ఏంది? ఏం బాబా ఏమంత ఆత్రం పడతావు, ఏమంత టెన్షన్ పడుతున్నావు? ఏమైనా ఏం చెప్పాల్సింది. బంగారు నగలని చెప్పి పారిపోదాం ఉడాయిద్దాం అనుకుని ఆడెక్కినాను. ఈయనమ్మ తెరిస్తే దాంట్లో డిటర్జెంట్లు ఉన్నాయి. చెప్పాల్సింది బంగారు నగలని చెప్పి పారిపోదాం ఉడాయిద్దాం అనుకుని ఆడెక్కినాను. ఈయనమ్మ తెరిస్తే దాంట్లో డిటర్జెంట్లు ఉన్నాయి. అప్పుడు ఇంటికి వెనక్కి తిప్పు మళ్ళా. ఇంకా నా బతుకు మళ్ళీ ఆ ఇంటికాడే ఉండాలి. ఇప్పుడు తప్పదు, ఏదో అవకాశం వచ్చి జంప్ అయిదాం సెటిల్ అయిపోదాం అనుకున్నాను అని మళ్ళీ వెనక్కి తిప్పుకొని వచ్చినావు. వాడు ఆటో బాడీకి అడిగింటే నువ్వు నన్ను పిలుచుకుని నన్ను వచ్చి డబ్బులు అడిగి ఇస్తాను. ముందుగానే కొట్లాడితే ఆ 100 కూడా ఈడు మళ్ళీ వచ్చిన ఆటో వాడు నన్ను ఎక్కించి కాలుతో కొడతాడు. అందుకు ఫస్ట్ ఎత్తకుండా డబ్బులు తీసావే ఇచ్చి వచ్చి నాతో కొట్లాడతాను. ఏం బుద్ధిరాది? నమ్మకస్తుని కోసము గోతులేకి దుంకంటే వెనక ముందు చూడకుండా దుంకల్లా, సముద్రం లేకైనా దుంకల్లా. నువ్వు ఆయనమ్మ దౌడైతున్నావు అంటే నువ్వు తెలియని ఊర్లో పరిచయాలు లేని ఊర్లోనే బంగారు నగలు పెట్టుకొని కూడా పరారైదామని ప్రయత్నించినావంటే షబ్బాష్, హ్యాట్స్ ఆఫ్. నీకు కూడా దండాలే. ఏది నావైతే పోయినాయని పెడతా రికవర్ అయితే. నువ్వు చూసుకోలేదా స్టార్టింగ్ లో? నువ్వు ఈడు చూసుకున్నావు నేను ఇచ్చినప్పుడు, ఎందుకు చూసుకోలేదు? నీ తప్పు. నువ్వు చూసుకోలేదా స్టార్టింగ్ లో? నువ్వు ఈడు చూసుకున్నావు నేను ఇచ్చినప్పుడు, ఎందుకు చూసుకోలేదు? నీ తప్పు, నీ అత్యాశ తప్పు. ఏమున్నా ఏం కదా చూసుకోవాలి కదా నువ్వు. నీ అంతా నువ్వు వాటెక్కి వెళ్ళిపోతే ఎవరు తప్పు? సో నా చెప్పు తీసుకొని నన్నే కొట్టుకోవాలి చూడు, నీ దగ్గర రావడము. సో నా చెప్పు తీసుకొని నన్నే కొట్టుకోవాలి చూడు, నీ దగ్గర రావడము. ఇది రియలైజేషన్. ఎస్.
పోయి ఎవరికి ఇచ్చినావో అవి ఇచ్చేసి వెనక్కి తీసుకురా. ఎవడు అసలు ఉంటే కదా ఇచ్చాకే ఎట్లా తీసుకుంటే ఎట్లా పోయి పెడతాను. 9 వారాల నగలు ఉన్నాయి దాంట్లో. 9 వారాలా? 9 వారాల నగలు ఉన్నాయి. 9 వారాలా? 9 వారాల నగలు ఉన్నాయి. 500 రూపాయల కట్టలు 9 ఉన్నాయి. ఏ గుడ్ల ముమ్మడా స్థలం పేపర్లు 2 ఉన్నాయి. పోయి తేపు. నువ్వు నా దగ్గర జోక్ చేస్తున్నావు అని నాకు తెలుసు. పోయి తీసుకురా. నిజంగా ఏమైనా చేసుకో, ఏమైనా కానీ 100 ఆరైనా 600 ఇద్దరు పోయి స్టేషన్ కూర్చుందాం పోయి. పద 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 పద. నాకేముంది, సీసీటీవీ ఫోటేజ్ ఉంది కదా చూద్దాం. దాంట్లో కనబడవు కదా. సంచిలో ఏమున్నాయో సీసీటీవీ ఫోటేజ్లో కనబడవు కదా. నీకు 3rd డిగ్రీగా 30 డిగ్రీ ఇస్తారు. సంచిలో ఏమున్నాయో సీసీటీవీ ఫోటోలో కనబడవు కదా. నీకు 3rd డిగ్రీగా 30 డిగ్రీ ఇస్తారు. ఇసురుతున్నావేమరా? బంగారం పోయేవాడు జాగ్రత్తగా పట్టమేంటావు ఇట్లా ఆటోలో. ఒకసారి చూపి ఎట్లా పట్టుకున్నావు ఆటోలో చూపించు. చూపి పర్లేదులే. నీకు ఆడికి పోయినాక అడుగుతారు లేటు ఎట్లా పట్టుకున్నావు. కిందకు కూడా పెట్టలేదా? రా మాట్లాడదాం పోయి. ఏం మాట్లాడతావు? రా మాట్లాడదాం పోయి. ఏదైనా బంగారునా? నీకు పొరపాటుకు వేరే సంచి ఇచ్చినా నీకు పిలిస్తే వెనక్కి వస్తావేమో అది ఇద్దాం అనుకోండి. ఇంత లఫ్ట్ గాడని తెలుసుకోండి ఇచ్చాను కాదు. నీకు పొరపాటుకు వేరే సంచి ఇచ్చినా నీకు పిలిస్తే వెనక్కి వస్తావేమో అది ఇద్దాం అనుకోండి. ఇంత లఫ్ట్ గాడని తెలుసుకోండి ఇచ్చాను కాదు. ఎప్పుడు దొరుకుతుంది అని గుండనక్క ఎట్లా కాసుకున్నావు కదరా నువ్వు. అదే సర్ఫ్ నువ్వు ఆటో అతను ఇద్దరు తాగాల్సింది. అదే దరిద్రం వదిలేది. ఏమి యాడికి పోయింది దానికి? యాడికి? 10,000 తీసుకో. శ్రేయంగాడికి పోదాము. ఎట్లా పోతావా? నాకు 10,000 5,000 కావాలి కంపల్సరీ. ఎందుకు రేపు పోతున్నా. యాడికి పోతాను? బీచ్ కల్లా. బీచ్ గాడికి పోతాండి 5,000 నీకు ఖర్చులు ఉంటాయి కదా. నువ్వు ఆటోవాడా? బీచ్ గాడికి పోతాండి 5,000 నీకు ఖర్చులు ఉంటాయి కదా. నువ్వు ఆటోవాడా? ఏం గానగలేమన్నా నాకు ఊరిన 5,000 ఇంకా అంత తినేకి అంతా ఉంటుంది. ఎవరెవరు? అంతా మోహన్ గారు వాళ్ళంతా అందరూ అంతా పోతున్నారా? పోండి అయితే. మళ్ళీ ఏమలా ఇత్తలే ఇప్పుడు ఏం నీకేం పొయ్యేదప్పుడు తీసుకోబో. ఇప్పుడు మనం మాట తప్పు కదా. ఎప్పుడు తప్పినా నీకు మాట? అదే మళ్ళీ చూడు. నువ్వు చాలా నిజాయితీ పరులే కదా. నువ్వు నీ దగ్గర మాట మీద ఉండాలి. గుడ్లమోడ ఏదైనా కానీ చెప్పి ఏదైనా ఏ చెప్పి ఏంది మళ్ళీ అంత దారుణంగా ఇస్తాను. నువ్వు చూసాను నువ్వు ఎట్లా వాడనేది. రేపొద్దు నిజంగా ఏదైనా చేయరా అంటే నువ్వు దాన్ని చేసేదానికి డబల్ చేసి ఇరికిచ్చే రకం నువ్వు మళ్ళీ పూట క్లారిటీ చెప్పాలి. ఏం చెప్పాలి క్లారిటీగా? నీకు ఆటో బాడీ నేనే ఇచ్చి నువ్వు ఈ బస్సుకి ట్రైన్ నేనే ఇచ్చి పారిపోయి నేనే చెప్పాలి కదా క్లారిటీగా. ముందుగానే ఫ్లైట్ బుక్ చేస్తలే వద్దులేంగా. ఎత్తవో అన్నీ ముందుగానే ఫ్లైట్ బుక్ చేస్తలే వద్దులేంగా. ఎత్తవో అన్నీ చెప్పాలి కదా ఏదైనా కానీ. అది బంగారం డూప్లికేట్ అని చేతిలో పట్టుకున్నాడు అని అనిపించలేదు నీకు. ఏమున్నాయి దాంట్లోని? నేను పెద్ద ఎర్రిపాపను కదా. నువ్వు ఎర్రిపాప కాదు, పెద్ద ఎర్ర టైపు నువ్వు. నేను పెద్ద ఎర్రిపాపను కదా. నువ్వు ఎర్రిపాప కాదు, పెద్ద ఎర్ర టైపు నువ్వు. నీ మగమ్మకి ఏం మనిషిరా? కొద్దిగానే ఉండాలా. ఆటో నేను కొట్టి పీకిపోయింది సరిపోయేది.